భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 6.7% వృద్ధిని నమోదు చేసింది. ఈ అంకెలు చూసి ప్రతి ఆర్థిక నిపుణులు ఆశాజనకంగానే ఉన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశాల్లో భారత్ తిరిగి మొదటి స్థానాల్లో నిలిచింది. సేవా రంగం, ప్రత్యేకంగా ఐటీ, టెలికాం, ఫైనాన్షియల్ టెక్ రంగాలు 8% వృద్ధిని చూపించాయి. తయారీ రంగం, ముఖ్యంగా ఎలక్ట్రానిక్, రక్షణ తయారీ, ఆటోమొబైల్ రంగం 6% వృద్ధితో ముందుకు వెళుతున్నాయి. స్టార్టప్ ఇండియా 3.0 కింద 1 లక్ష స్టార్టప్స్ రిజిస్టర్ అయ్యాయి. ఇందులో 45% ఫిన్టెక్, హెల్త్ టెక్, ఆగ్రోటెక్ రంగాల్లో ఉన్నాయి. ఈ కొత్త వ్యాపార సంస్కృతి యువతకు స్వయం ఉపాధి దారిని తెరిచింది. 2025లో రైతులు కొత్త దిశలో అడుగులు వేశారు. 2025లో విద్యుత్ ఉత్పత్తిలో 41% పునరుత్పత్తి శక్తి నుంచే వచ్చింది. సౌరశక్తిలో రాజస్థాన్, గుజరాత్ ముందు ఉండగా, గాలి శక్తిలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద భారత్ మొదటి దశ పూర్తి చేసింది. ఈ మార్పు భవిష్యత్తు ఇంధన భద్రతకు కొత్త దారి చూపుతోంది. భారత్ ఈ ఏడాది మొత్తం ఎగుమతులు $470 బిలియన్ దాటాయి. యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం ప్రధాన భాగస్వామ్య దేశాలు అయ్యాయి. ప్రత్యేకించి ఫార్మాస్యూటికల్, సాఫ్ట్వేర్, డైమండ్ పాలిషింగ్ రంగాలు ఉత్సాహాన్ని చూపిస్తున్నాయి. విదేశీ పెట్టుబడులు $85 బిలియన్ చేరి కొత్త రికార్డును సృష్టించాయి. చైనా నుంచి బయటపడుతున్న గ్లోబల్ కంపెనీలకు భారత్ ప్రత్యామ్నాయం అవుతోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ మధ్యకాలంలో ఒక విదేశీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు చూసి ఉంటారు. అసలు నేను ఆశ్చర్యపోయిన ఆయన చెప్పిన మాటలు విని. నిరుపేద కుటుంబంలో పుట్టారు. వాళ్ళ అమ్మగారు అంత కష్టించి పనిచేసేవారు, వాళ్ళ నాన్నగారు కూడా అంత కష్టపడి పనిచేసేవారు. ఆయన ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, అసలు నాకు పేదరికం మా మనసుకి అందకుండా మా అమ్మ పెంచింది. అంటే ఉన్నదానిలో అంత తృప్తిగా బ్రతకడం మా అమ్మ నేర్పింది. మాకిది లేదు, మేము చేతకాని వాళ్ళం, మేము వెనకబడిపోయాం అన్న భావన కలిగితే ఉత్సాహం రాదు. అటువంటి భావన కలగకుండా ఎప్పుడూ ఉన్నదానితో తృప్తిగా పరమ సంతోషంగా గడిపాం. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరం కలిసి అని ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి వంక తిరిగి, ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్న గది కన్నా కిటికీ లేని ఒకే తలుపు ఉన్న చిన్న గదిలో కలిసి మిలిసి బతికి పడుకుని పెరిగి పెద్దవాడినైన వాడిని చెప్పుకున్నారు. అటువంటి మహోత్కృష్టమైన వ్యక్తులు కూడా తల్లికి తండ్రికి అంత గౌరవం ఇచ్చారు.